ప్రేమ్ ఓడిపోతాడు అని చెప్పి అరుణ్ రోజా అన్న మాటలకి ఒక నిమిషం ఆగు అని చెప్పి చామంతి ప్రేమ్ ఇంట్లో లేడని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. చెప్పు చామంతి చెప్పు అని రోజా అడుగుతుంది. దాని చామంతి ఏం మాట్లాడదు. చెప్పు ఏంటి ప్రమోద్ ఫోన్ చేసి ప్రేమ్ ఫోన్ లిఫ్ట్ చేయటం చెప్పేసి తిడుతున్నారని చెప్పు అని రోజా అన్న మాటలకి అయ్యగారు ప్రేమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ మాట నిజం అని అలాగని అని చామంతి మాట ఏంటి ఇంకా కాలేదు అంటావు తప్పు చేశాడు కాబట్టి ఇంకో మొహన్ చల్లక ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి అరుణ్ మాట అరుణ్ సరిగ్గా మాట్లాడు జాగ్రత్తగా అని చెప్పి హర్ష మాటకి ఏంటి మావయ్య ఇంకా మీ ముద్దులు కొడుకు మీద మమకారం చూపిస్తున్నారా? చేసుకోబోయే అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తప్పించుకున్నా అనుకున్న కొడుకు స్టూపిడ్ కదా అని రోజా మాటలకి హర్ష షాక్ అవుతూ ఉంటాడు. ఆయన నిషా న్యాయపడింది కాబట్టి ఇగో ఇక్కడ ఉండి ఏం చేయాలి తెలియక పారిపోయిన చీకటి మీ అబ్బాయి కదా అని చెప్పి ప్రేమ్ గురించి రోజా అరుస్తూ ఉంటుంది. ఆయన ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు, ప్రూఫ్తో సహా దొరికిపోయాడు, ఇంకా కనిపిస్తాడు అనుకుంటున్నారా? చావడానికి ఏ ఏట్లో వెళ్ళాడో అని చెప్పి రోజా మాటలకి ఏ రోజా అని చెప్పి హర్ష చాలా ఆవేశంగా అరుస్తూ చేస్తుంటాడు. ఇంకా రోజా అరుణ్ షాక్ అవుతుంటాడు. ఏ రోజా అని చెప్పేసి ఇంకా చామంతి చాలా కోపంగా వచ్చి లాగి పెట్టి కొడుతుంది. ఏ ఆయన అంటాకి నీకు ఎంత మాట వచ్చింది, నోడలకు వచ్చింది. ఆయన బాగున్నా చెప్పి కోరుకుని ఆయన చావు నువ్వు కోరుకుంటావా? నువ్వు గడ్డి తినేదానా? అసలు ఎంత మాట అంటే అంత మాట అంటావు. నేను చంపేస్తాను నేను వదలను అని చెప్పేసి నువ్వు బతకవే చచ్చిపోతావు చావు చావు అని చెప్పేసి చామంతి అదే పనిగా రోజా పీక నొక్కేస్తుంటది. అరుణ్కి ఏం అర్థం కాదు. ఇంకా కంగారు పడి చూస్తూ ఉంటాడు. నేను బతకను నేను చంపేస్తాను చావు చావు అని చెప్పి చామంతి అదే పని రోజా పీక నొక్కేస్తాడు. ఏ చామంతి వదులు వదులు అని చెప్పి ఇంకా రోజా అంటాడు. నువ్వు చావు చావు అని చెప్పేసి ఒక్కసారిగా చామంతి ఆవేశం అరుస్తాడు. ఆపండి డాడీ అని చెప్పి అరుణ్ గట్టిగా వస్తాడు. ఒకసారిగా చామంతి ప్రాణం బయటకు వస్తుంది. ఇంకా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే హర్ష రోజా చేస్తే అంటాడో ఇంకా చెయ్యి అడ్డు పెట్టుకొని ఆపుతూ ఉంటాడు. ఏంటి తను తప్పేముంది, తను కొట్టాకు వస్తున్నారు మీరు అని చెప్పేసి చేస్తారా అని అరుణ్ మాటలకి మీలాంటి మాట్లాడిన తప్పే ముట్టుకున్న మా పాపమేగా వాడు గుర్తుంచుకో రోజా. అరుణ్ ఎంతో ప్రేమ కూడా నాకు అంతే. మాట జారేటప్పుడు షోలో ఉండు, మాటలు వచ్చా ఇష్టం మాట్లాడబాకు. ఆస్తులు ఏమీ శాశ్వతం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతము. అందరు బాగుని కోరుకో, నువ్వు బాగుంటావు. నాశనం కోరుకున్న ఒక వినాశనం అవుతుంది. హర్ష మాటలకి మాయ అసలు చూడు ఆయన మీరు ఇంత జరిగే కూడా ప్రేమనే వెనకేసుకొస్తున్నారు, దాంట్లో నేను ఫీల్ అవుతున్నా అని రోజా అన్న మాటలకి నాకేం కోపం లేదు నష్టం లేదు. ఇదిగో నిజం ఏంటనేది నిరకమే తెలుస్తుందిలే అని హర్ష అన్న మాటలకి రేపైనా మీ ఛాలెంజ్ ఓడిపోయి చెప్పి ఒప్పుకోవాల్సి వస్తుంది కదా డాడ్ అని అరుణ్ మాటలకి మీరేంటో ఇలా తయారయ్యారు. తోడబట్టిన తమ్ముడు కంపట్లని బాధే లేదు, వాడి నాశనాన్ని కోరుకుంటున్నారుగా మీరు. వాడికి ఏం జరిగిందనుకో ఆ తర్వాత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయిలే అని చెప్పేసి హర్ష మాటలకి మేమేం చేసాం మావయ్య అని చెప్పి రోజా అంటాడు. వాడు కీడు కోరుకున్నారు కదమ్మా ఇంకేం చెయ్యాలి మీరు అని హర్ష మాటలకి అయ్యగారు ప్రేమ్ బాబుకి ఏం కాదు ఆయన ఎక్కడో సరే నేను తీసుకొస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పేసి మీ నమ్మకం ఓడిపోనివ్వను అని చెప్పి చామంతి అంటే వెళ్ళిపోతుంటారు. చూడు తను చూపించే కన్సర్న్ కూడా మీకు ఇచ్చి అని చెప్పి హర్ష కోపంగా అరుచుకుంటూ ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే అసలు ఇదిగో శ్రీధర్ ప్రేమ్ ఆఫీస్కి వచ్చాడా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదనగానే హర్ష ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా హర్షకి తెలిసిన వాళ్ళు అందరికీ ప్రేమ్ గురించి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అదేంటి అడగలని చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా అందరు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఇదేంటి అంటే నిషా అన్న మాటలు తట్టుకోలేక ప్రేమ ఎన్నో చేసుకుని వెళ్ళాడా ఏంటని చెప్పి చిట్టి అనుకుంటుంటది. ఏటొద్దుకు చావడం వెళ్ళుంటాడులే అని చెప్పి రోజా అనుకుంటుంటది. అక్కడేమో చామంతి ఇంకా అదే పనిగా ప్రేమ ఎక్కడ చెప్పేసి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. అంతా చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడేమో అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఇంకా రోజా ప్రేమ అసలు ఇంకా రాడు చాలా నేను కోసం చెప్పేసి నమ్మకంగా ఉన్నా. ఇప్పుడు చామంతి ఏమో తీసుకొస్తానని చెప్పి డాడీని ఏమో ఓడిపోతుందని చెప్పేసి మాట ఇచ్చి మరి వెళ్ళింది. నా ఆశల మీద చామంతి నీళ్ళు జలదుగా అని చెప్పేసి అరుణ్ మాటలకి అదేంటి అదే వాళ్ళని చెప్పి మీరేం టెన్షన్ పడతారు సార్ అని రోజు అనగానే చూడు చిన్న పాము కూడా పెద్ద కథ కొట్టని చెప్పి అంటారు కదా, చామంతిని తక్కువ వేయకూడదు. ప్రేమ్ ఓడిపోతున్న ప్రతిసారి చామంతి ఏదో చేసి వాడిని గెలిపిస్తుంది కదా గుర్తెచ్చుకోమని చెప్పి అరుణ్ గుర్చేస్తూ ఉంటాడు. ఇంకా ఈసారి అలాగే జరిగిందనుకో డాడ్ దగ్గర నా వాల్యూ ఇంకా జీరో అయిపోతుంది, ఇంకా చేతులు చెప్ప ఒకటి నేను తక్కువ అయిపోతా అన్నట్టు అరుణ్ ఫీల్ అవుతూ ఉంటాడు. అది కాదని చెప్పి రోజా నచ్చపోతుంది. కాదు ఇదిగో ఏదో చెయ్యాలి అని చెప్పి అరుణ్ మాటకి నేను మీకోసం ఏమైనా చేస్తాను సార్, ఇదిగో
మిమ్మల్ని గెలిపడానికి ఎంత దూరాన్ని వెళ్తాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటుంది. వెళ్ళి రోజా ఇంకేం ఆలోచించుకోను అని అంటూ ఉన్నాడు. సరే ఎలా ఆలోచిస్తా అని చెప్పి రోజా ఇదిగో ఇంకేంటి ఆలోచించేది, ఆ ప్రేమ చామంతి కనపడినా ఇదిగో ఆ కంటైనర్ అసలు దక్కుండా ఉంటే చాలు, నువ్వేం చేయక రోజా అని చెప్పేసి అరుణ్ అనమాట. ఇంకా రోజా ఆలోచిస్తుంది. ఎస్ అసలు మీరు డ్రా అని చెప్పి నేను అనుకున్నాను, లేకపోతే అసలు క్రూయల్ మెంటాలిటీ అని చెప్పి నా గురించి మీకు థాట్స్ వస్తాయి కదా అని చెప్పి రోజా ఆలోచిస్తుంది. ఏంటి రోజా చెప్పాను కదా ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పి అరుణ్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. సార్ ఎవరితో చేయించారు ఆలోచిస్తున్నా అని చెప్పి రోజా అనమాట అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు ర్యాంప్ వాక్ లో ప్రేమగా డిజైన్ చేసిన డ్రెస్ ని కాజల్ వాడికే చెప్పు అని చెప్పి అరుణ్ మాట సరే అని చెప్పి ఇంక రోజు సంతోషంగా ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తుంది. ఇంకా నమస్తే మేడం అని చెప్పి అనగానే నాకు కావాల్సిన నమస్కారాలు ఏం కాదు, నేను చెప్పిన పని తూచ తప్పని చేయాలి, చేస్తావా అని చెప్పి రోజు అనమాట చేస్తాను చెప్పండి మేడం అని చెప్పేసి ఫినిష్ చేస్తా అని చెప్పి ఇంకా అనగానే ఇంకా రోజా అదే పనికి ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటారు. ఇంకా అరుణ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా మనకు గెలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొక చోట బైక్ ఆపి ఇంకా ప్రేమ్ కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంటి బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరు లేకపోతే ఉండని తెలుసు కదా, అసలు మీరు ఎక్కడున్నారు బాబు అని చెప్పేసి ఇంకా అనుకుంటూ చామంతి ఇంకా ఫోన్ చేస్తుంటది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా డౌట్ చిట్టి కాల్ చేస్తుంది. చెప్పు చామ్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ గురించి తెలిసిన అర్థాన్ని లేదు, వెతుకుతూనే ఉన్నాను కానీ ఎక్కడ తెలియట్లేదు అని చెప్పి ఇప్పుడు బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చిట్టి ఆ ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో నువ్వే చూసి చెప్పాలి అని చామ్ అనగానే సరే నేను చెప్తాను అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇంకా అలాగే లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో మొత్తం చిట్టి చెప్తాడు. సరే అని చెప్పేసి చామంతి అంటూ ఏంటి క్వారీ దగ్గర అని డౌట్ కడుతుంది. అవును అక్కడ ధైర్యంగా వెళ్ళు ఏం కాదులే అని చెప్పేసి చిట్టి అనగానే సరే అని చెప్పి చామంతి భయపడుతుంది. ఏంటి క్వారీ దగ్గర అనుకుంటూ భయపడుతుంది. ఇంకా ప్రేమ్ మాత్రం ఏం కాకూడదు, ప్రేమ్ కలవాలి అని చెప్పి చిట్టి అనుకుంటే భారం వేస్తూ ఉంటుంది. ఇంకొక చోట బైక్ ఆపి ప్రేమ్ కాదు కామని చెప్పి సంతోషంగా ఆగి బాబు అని చెప్పి వెళ్తుంది. కానీ అక్కడ ప్రేమ్ ఉండడు, కానీ ఫోన్ ఉంటుంది. ఇదేంటి ప్రేమ్ అడిగిన చెప్పి అనుకుంటూ ఒకసారి చూస్తుంది. అందరు గుంపు కూడా ఉంటారు. ఏమైంది అని చెప్పి అనుకుంటూ చూస్తాడు. అప్పుడు ఒక మనిషి వస్తుంటాడు. బాబాయ్ అక్కడ ఏమైంది అని చెప్పి చామంతంగానే అంటే ఎవరో పెద్దని బిడ్డ అనుకుంటా పైన దూకి చనిపోయాడు, మరి ఏ కష్టం వచ్చిందో ఏంటో అని చెప్పేసి అతను చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇంకా చామంతి షాక్ అయిపోతుంది. ఇంకా పొద్దున్న జరిగిన సంఘటనని గుర్తించుకుంటూ ఉంటుంది. తన మెడలో తాళి అనుకోకుండా ఒక స్టాండ్ తగలడం, అలాగే అప్సెట్ అని చెప్పి ఫీల్ అవడం, అలాగే రోజా కూడా ఏమో నిషా పరువు తీశాడు కదా, ఆడపిల్ల జీవితం నాశనం కదా, ఎక్కడ చాడో వెళ్ళాడో అని చెప్పి రోజు మాట గుర్తించుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. అంటే ప్రేమ్ బాబు ఇంత పని చేస్తాడా అని చెప్పి ఏడుస్తుంటది. ఇంకా కంగారు పడుతుంటది. పదే పదకుండా డెడ్ బాడీని చూస్తుంటది. ఏడుస్తుంటది. ఎటో వెళ్ళిపోయాడులే అని చెప్పేసి అరుణ్ మాట గుర్తించుకుంటుంది. ఇంకా ధైర్యం చేసి ముందుగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అడుగు వెళ్తుంది. ఇంకా పోలీసు ఆపుతుంటాడు. ఏంటమ్మా అని చెప్పి ఆపుతూ ఉంటాడు. అంటే అని చెప్పి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. మా చుట్టాలని చెప్పి చామంతగా చాలా ఇందాక వచ్చి మా చుట్టాలని చెప్పి అని ఇంచక పొడవు తీసుకొని వీడియో పెట్టాడు. మా పరువు తీరాక ఏంటి అని చెప్పి పోలీసులు మాట లేదండి తను నా భర్త అని చెప్పి మెల్ల తాగి చెప్పి చామంతగా అయ్యో అవునా సరే వెళ్ళామని చెప్పి పోలీసు అంటూ ఉంటారు. ఇంకా చామంతి చాలా ధైర్యం తెచ్చుకొని తనతో గడిపిన ప్రదేశాన్ని గుర్తించుకుంటూ ఉంటుంది. ఇంకా భయపడుతుంటది. ఇంకా వెళ్ళి తీయాలా వద్దని చెప్పి చూస్తూ ఉంటుంది. మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. నిజంగా ప్రేమ్ బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మీరు లేకపోతే నేను బతకలేను అని చెప్పి అనుకుంటూ సరే ఏదవుతాయినా చివరి చూపు చూస్తానని చెప్పి అనుకుంటూ ఒకసారి క్లాత్ తీస్తుంది. చూసి అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ తర్వాత బాధపడుతూ ఉంటుంది. అంటే ప్రేమ్ బాబు కాదులే అని చెప్పి అనుకోండి రిలీఫ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రేమ్ చాటి తిరిగి టెన్షన్ పడుతూ ఉంటుంది. సార్ మన కంట్రోల్ని ఎవరో ఫాలో అని చెప్పి డ్రైవర్ మాటకి మన దాంట్లో బంగారం ఉందా ఏంటి పోనీ అని చెప్పి అతను కానీ సరే వెళ్తూ ఉంటారు. సడన్గా అడ్డుపడుతూ ఉంటారు. ఇంకా బండి దిగండి అని చెప్పి రౌడీలు అదే పనిగా కొడుతూ ఉంటారు. సార్ అందులో బంగారం అనేది బట్టలే ఉన్నాయని చెప్పి అతని మాటకి మా బట్టలు వేసుకోవడానికి మాకు ఇదే కావాలి, నోరు మూసేసి నోరు మూసుకొని ఎంత చూడండి వెళ్ళిపోండి అని చెప్పి రోజు మంచి పిలుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏం మాట బయట పారిపోతుంటారు. ఆ తర్వాత ప్రేమ్ కాల్ చేస్తారు. ఇదేంటి ప్రేమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకుంటూ సరే చామంతి చేస్తుంటారు. చెప్పండి అని చెప్పి చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్కడ ప్రేమ్ బాబు తీసుకురాసిన కంటైనర్ని ఒక రౌడీలు ఆపేసి వాళ్ళు కొట్టి మరీ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటారు. చామంతి భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తారు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా చూసారా ఎంతసేపు అయింది అని అదే పని చామంతి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చామంతి గారు నార్సింగ్ హైవే వెళ్తున్నారు అని ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సాయంత్రకాలం లోడ్ అయిపోతే ప్రేమ్ సార్కి మొత్తం పేరంతా పోతుంది కాస్త చెప్పండి అని చెప్పేసి అతని మాటలు సరే సరే చూసుకుందని చెప్పేసి ఇంకా చామంతి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అయ్యో ఇప్పుడు నేను ప్రేమను వెతకాలా, వెళ్ళి కంటైనర్ కాపాడుకోవాలా అని చెప్పేసి ఏంటి పరీక్ష అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటారు.
అలాగే ఆశకి మాట ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకోండి. మీరే కంగారు పడకండి, ఆయన కూడా తీసుకొచ్చి చెప్పేసి అన్నమాట గుర్తు తెచ్చుకొని మీ నమ్మకం ఓడిపోనివ్వను అని చెప్పి అన్నమాట గుర్తు తెచ్చుకోండి. అయ్యగారికి మాట ఇచ్చాను, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడుకోవాలి, అయ్యగారి మాటను కాపాడుకోవాలి అని చెప్పి దేన్ని కాపాడుకోవాలి అని చెప్పి చాలా శాతం అయిపోతూ ఉంటుంది. ప్రేమ వెతకుండా అవుతే నేను ఉండలేను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా తనకు ఆలోచన వస్తుంది, ఏదో అయితే అయింది, అయ్యగారు చెప్తా అని చెప్పేసి చామంతి అనుకుంటే హర్ష కాల్ చేస్తుంది. ఎవరన్నా అసలు ప్రేమ రాదంటే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి హర్ష టెన్షన్ పడుతుంటారు. అప్పుడే ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చామంతి చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు. విఘ్న అయ్యారు అని చెప్పేసి కనిపిస్తారు. ఇప్పుడు ఇంకా సమస్య వచ్చింది అని చామంతి అయ్యారు ఏంటని చెప్పి హర్ష ఆడుతుంటారు. అయ్యారు ప్రేమ్ బాబు తీసుకెళ్లాల్సిన కంటైనర్ ఎవరో వచ్చి రోడ్లు అడ్డుపడ్డారంట అని చెప్పేసి చామంతి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడేమో ప్రేమ్ బాబు జాడి ఇంకా తెలియని చెప్పి చామంతి మాట సరే నువ్వేం కంగారు పడకు, నేను ఇలా కంటైనర్ చూసుకుంటాను అని చెప్పి హర్ష మాటిస్తూ ఉంటాడు. సరే అని చెప్పి చామంతి ప్రేమ్ దగ్గర వెళ్తూ ఉంటుంది. ఇంకా హర్షని ఇంకా కంగారుగా ఇంకా వెళ్తూ ఉంటాడు. వెళ్తే కంటైనర్ పట్టుకోవాలని చెప్పి చామంతి చెప్పి లొకేషన్కి హర్ష వెళ్తూ ఉంటారు. అనుకున్న విధంగా ఎప్పుడైతే ఇంకా ఒక చోట బండి ఆపి ఇంకా వాళ్ళు తలపట అనుకుంటూ ఉంటారు. అక్కడే అరుణ్ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి వాడు ఇంకా ఫోన్ చేయని చెప్పి రోజు అడుగుతుంటారు. అప్పుడే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ చేస్తారు అని చెప్పి ఇంకా రోజు లిఫ్ట్ చేసి ఏంటి అయిపోయింది అని చెప్పి అనగానే అయిపోయింది అని చెప్పి అతను అంటూ ఉంటారు. ఇంకా రోజు అరుణ్ సంతపడుతూ ఉంటారు. ఇంకా కంటైనర్ నాయిలో ఉంది, ఏం చేయమంటారు అని చెప్పి అతని మాటలకి ఏం చేస్తామంటే ఓ చోటుకు తీసుకెళ్ళి కంటైనర్ ఓపెన్ చేసి పెట్రోల్ పోసి ఒక అగ్గి పొల్ల గీసేసి అని చూడు అసలు ఏమి ఆధారం లేకుండా చేయని చెప్పి రోజు మాట సరే అని చెప్పని అంటూ ఉంటారు. అనుకున్న విధంగా కంటెంట్ తీసుకెళ్ళి ఓ చాట పెట్టి ఇంక కిరోసిన్ పోసి తలడ సెట్ అవుతూ ఉంటారు. ఇంకా చూడు ఎక్స్ట్రా లాక్స్ ఇస్తాను, ఇదిగో అది బూడిదేపో నేను లైవ్లో చూడాలి అని చెప్పి రోజు అంటాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు అన్నట్టు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఎప్పుడైతే ఇంకా కిరోసిన్ పోసి తగలబెడుతూ ఉంటారో అప్పుడు గట్టిగా చేపట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అదే పని బాగుతుంటాడు. గెలిచేది మనమే సార్ అని చెప్పి రోజు మాటలు నువ్వే నన్ను గెలిపించావు అని అన్న మాటకి నేను మీకోసం ఏమైనా చేస్తాను సార్ అని చూద్దాం, బూడిదైపోతున్నా ఆ వీడియోని లైవ్ చూసాం అనుకో ఆ తర్వాత మాటలు ఏం చేస్తారు చూద్దాం అని చెప్పి రోజు మాటలు 49% నీకే ఇచ్చేస్తాను రోజా ఇదిగో అని చెప్పేసి ఇంకా అరుణ్ అంటూ ఇంకా రోజా చేపెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. ఐ లవ్ యూ రోజా అని చెప్పి అనగానే రోజా కూడా ఐ లవ్ యూ టూ అని అంటుంది. అనుకునే విధంగా ఆశయం కంటెంట్ కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు మాట తప్పలేదు, ఆ మాట మీద నిలబెట్టుకుంటా చెప్పి నా నమ్మకంతో అని చెప్పి హర్ష కంటెంట్ కాపాడని చెప్తూ ఉంటాడు. అలాగే చామంతి ప్రేమ మీద సిద్ధమవుతూ ఉంటుంది. ప్రేమ్ బాబు అయ్యగారు మీ మీద అంత నమ్మకంతో ఉన్నారు, నా దూరం కానీ నమ్మకం నాకు కూడా ఉందిలే, అదేం చేయండి ప్లీజ్ అని చెప్పి ఇంకా చామంతి అనుకుంటుంది. ఇంకా రోజా మనిషి ఇంకా రోజా కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా రోజా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే కంటైనర్ బూడిదైపోయిన విషయం లైవ్లో చూద్దామా అని చెప్పి అనుకుంటూ వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా రోడ్డు దెబ్బలతో ఉంటారు. రోజాకి అర్థం కాదు అదేంటి ఏమైంది మొహాలు ఏమైంది రోజా అనగానే ఆ కంటైనర్ కాల్చేటప్పుడు ఎవరో చితకు బాధిస్తారని చెప్పేసి రోడ్డు మాటలకి ఏం చేస్తున్నాం అంటే కంటైనర్ అని చెప్పి రోజు మాటలకి మేము ఏం చేయలేకపోయాము అని చెప్పి ఇంకా రోడ్డు మాటలకి ఇదిగో మొత్తం ఫినిష్ అయిపోయిన అన్నారుగా అని చెప్పి రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది. మేమే ఫినిష్ అయ్యేలాగా ఉన్నాం, ఇదిగో డబ్బులు ఏంటి మేము హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పి ఆ రోడ్డు మాటలకి రాసుకెళ్ళని చెప్పి మీ మొహం మానాలు వేస్తాను వేరుకొని చావండి అని చెప్పేసి రోజు అనగానే ఇదేంటి ఇలాగ అయిపోయింది అని చెప్పి వారు నచ్చుతూ ఉంటాడు. అంటే కంటైనర్ వెళ్ళిపోయి ఉంటాయి కదా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇంకా ఛాన్స్ లేదు నాకు ఎవరైనా చెప్పేసి ఇంకా అరుణ్ అంటూ ఉంటాడు. చా అని చెప్పి రోజు అప్సెట్ అవుతుంది. ఎవరైనా చూడాలన్నారు ఎక్కడున్నారు ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి అనుకుంటూ మీ క్షేమంగా ఉన్నారు కనిపించారు నా మనసు కుదుపడదు అని చెప్పి అనుకుంటూ ఇంకా అదే పనిగా ప్రేమ్ వెతుక్కుంటూ చామంతి వెళ్తుంది. అదే పనిగా ఇంకా ప్రేమ్ ఫోటో చూపించుకుంటూ ఎక్కడైనా చూసానని అడుగుతుంటారు. ఒక అతను ఇప్పుడు చూసానండి అని చెప్పాను కానీ ఎక్కడని చెప్పి చామంతి జరుగుతుంది. అదిగో ఆ పైన ఉన్నాడు కొండ మీద అని చెప్పాను కానీ చామంతి భయపడి చూసి ప్రేమ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంకా ప్రేమ్ చచ్చిపోవడానికి సిద్ధం అని చెప్పి అనుకుని భయపడితే ప్రేమ్ బాబు అంటూ ఒకసారిగా వెళ్ళి చేపట్టుకుని పక్కన లాగేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అరుస్తాడు. కానీ ప్రేమ్కి అర్థం కాదు ఏంటి మాటలు చెప్పి చూస్తూ ఉంటాడు. ప్రేమని ప్రెగ్నెంట్ అయ్యా అని చెప్పి నిషాన్ మాటలు ఆ నిషాని పెళ్లి చేసిన హర్షన్ మాటలు ప్రేమ్ ఒకదాని తర్వాత గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే చామంతి ఆ రోజు షూట్లో పెళ్లి చేసుకున్నాను అయినా సరే తనకు అసలు ఏమీ తెలియదు తాళిచ్చి వెళ్ళిపోయింది చెప్పేసి ఆ రోజు అక్కడ అమ్మాయి చెప్పింది అని చెప్పి ఒకదాని తర్వాత ప్రేమ్ గుర్తెచ్చుకుంటాడు, బాధపడుతూ ఉంటాడు. చామంతి అసలు మీరు లేకుండా ఎలా బతారు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. అసలు మీరు లేకపోతే బతకగలను తట్టుకోగలని చెప్పి చామంతి అది పని చేసుకుంటూ గట్టిగా ప్రేమ్ హక్ చేసుకుంటాడు. కానీ ప్రేమ్కి ఏం అర్థం ఆయమ్మలు అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు అని ప్రేమ మాటలకి మీరు చేసిన బాగుందా అని చెప్పి చామంతి అడుగుతుంది. ఇదిగో అసలు నేను ఏం చేసుకోవడం రాలేదు అని చెప్పి ప్రేమ మాటకి ఏమంటున్నారు బాబు అని చెప్పి చామంతి ఇంట్లో ఉంటే ఇటేషన్గా ఉంది. ఇక్కడికి వచ్చి
ఆ నిర్మలమైన ఆకాశం చూస్తుంటే కాస్త ప్రశాంత్ దొరుకుతుందని చెప్పేసి వచ్చా అని ప్రేమ అన్న మాటకి మన ఇంట్లో చెప్పి రావచ్చుగా అని చెప్పి శాంతి మాటలకి ఏం చెప్పాలి, నేను చెప్పింది దాన్ని వింటున్నారా అని ప్రేమ అన్న మాటలకి మిమ్మల్ని అందరూ కూడా ఇంట్లో ఉన్నారు ప్రేమ్ బాబు అని శాంతి మాటలు ఉన్నా ఏం ప్రయోజనం, అయినా అసలు ఆ నిషాని ఇంట్లో ఉండగా చేసుకున్నారుగా అని నిషా గురించి ప్రేమ అంటూ ఉంటాడు. అయ్యగారికి ఇంకో దారి లేకుండా తప్పని పరిస్థితిలో ఉంచారు అంతే అని చామంతి అనమాట. అవును, ఈ ప్రేమ విషయంలోనే నా ప్రేమ విషయంలో అన్ని ఎవరికి ఏమి దారి కనపడడం అందరు దూరం ఉంటారు అని చెప్పి ప్రేమ మాటలు ఎవరు అంటున్నారు చెప్పి చామంతి అడుగుతుంది. ఏంటి నేను అర్థం చేసిన గురించి అంటున్నానులే, అయినా ఆయన నా కోసం నీకెందుకు, నా కోసం నువ్వే వెతుకున్నావు అంట, నీకెందుకు, అయినా నేను ఏమైతే నీకెందుకు అంట, ఎందుకు అని చెప్పేసి నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి నాకేమవుతావు నువ్వు, అసలు నీకెందుకు అంత ఆందోళన ఆవేశన ఏంటి అసలు అని ప్రేమ అదే పనికి చామంతి నిలిపిస్తూ ఉంటాడు. చామంతికి ఏం మాటలు ఏడుస్తూ చూస్తూ